షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. మన ధన్యతల అంశం గురించి మనం ధ్యానం చేస్తాం, బియాటిట్యూడ్స్. ఈరోజు 7వ ధన్యత గురించి మనం ధ్యానం చేద్దాం. మొత్తం 8 ధన్యతలు ఉన్నవి. ది 7th వన్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. టాపిక్స్ రికన్సిలియేషన్ ఆర్ పీస్ మేకర్స్. సమాధానపరచువారు పీస్ మేకర్స్ ఆర్ బ్లెస్డ్, దే విల్ కాల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. Those who actually strive to resolve conflict and reconcile broken relationships, spread harmony and replace God's own loving character, and they are recognized as His children. నిజముగా those who actively strive to reconcile and resolve conflicts, reconcile broken relationships, వ్యక్తుల మధ్య ఉన్న ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ వాటిని రిజాల్వ్ చేసే విషయంలో, తెగిపోయిన సంబంధాలు పునరుద్ధరించడంలో ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో, దానికోసం ప్రయాసపడతారో, దే ఆర్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఓన్ లవింగ్ క్యారెక్టర్. దేవుని యొక్క సౌశల్యాన్ని వారు ప్రదర్శిస్తున్నారని గ్రహించుకోవాలి. Active, not passive. Peacemakers, not peacekeepers. It requires courage and action to step into hostility and bridge the gaps, rather than simply avoiding conflict to keep them quiet. వారి మధ్యన సంఘర్షణ, వాటిని ఆపి వారిని నెమ్మదిగా ఉంచడం కాదు. టు బ్రిడ్జ్ ద గ్యాప్. స్పిరిచువల్ రికన్సిలియేషన్. దిస్ ఆల్సో రెఫర్స్ టు మినిస్టర్ ఆఫ్ రికన్సిలియేషన్, షేరింగ్ ద గాస్పెల్ టు బ్రింగ్ పీపుల్ టు పీస్ విత్ గాడ్. మనం సత్యాన్ని గమనించాలి. నాట్ అవాయిడింగ్ ట్రూత్. True peacemaking does not mean ignoring sin. సమాధానపరచడం అంటే పాపాన్ని ఇగ్నోర్ చేయటం కాదు. ఇంజస్టిస్ను, అవినీతిని, అక్రమాన్ని ఇగ్నోర్ చేయటం కాదు. కానీ వాటిని మనం సరిచేస్తూ కృప సత్యాన్ని మనం అమలు చేయటం, వాటిని ఖండిస్తూ మనం సమాధానపరచడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాంటి వారు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. లెట్ us be peacemakers, not peacekeepers. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతులు, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచబడ్డప్పుడు తండ్రి నైనా పాపాన్ని, అవినీతిని, అక్రమాన్ని ఇగ్నోర్ చేయకుండా ప్రభువా, సత్యాన్ని, కృపను చూపిస్తూనైనా సరిదిద్దుతూ మా తండ్రి సమాధానపరిచేవారంగా ఉండుటకు నీ కుమారుగా పిలువబడే ధన్యత ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.